గ్రీన్లాండ్ విషయంలో సహకరించకపోతే ఖచ్చితంగా టారిఫ్స్ వేస్తాను అన్నారు ట్రంప్. ఆ విధంగానే టారిఫ్స్ వేశారు. సో యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి. అదే సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొంటే భారత్పై మరిన్ని ఆంక్షలు అంటూ ఉన్నారు, మరిన్ని టారిఫ్స్ అంటూ ఉన్నారు ట్రంప్. సో భారత్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ట్రంప్ బాధిత దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏకమవుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ అండ్ భారత్, ఈ రెండిటి మధ్య కూడా అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదరబోతోంది. సో ఇండియా యూరోపియన్ యూనియన్ల మధ్య కుదరబోయే ఈ ట్రేడ్ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా అభివర్ణిస్తూ ఉన్నారు చాలామంది. ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని ఈ డీల్ని అనాలి? అండ్ ఇది గేమ్ చేంజర్గా మనం భావించాలంటారా ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఇంటర్నేషనల్లో అంటే ప్రపంచ పటం న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ కమింగ్ అప్. ఎలా ఉందంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ మారిపోయిపోతున్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ దౌత్య విధానాల వల్ల, ఆయన ట్రేడ్ వార్స్ వల్ల, ఆయన యుద్ధాల వల్ల, ఇలాంటి పరిస్థితుల్లో యూనియన్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చాలా క్లోజెస్ట్గా ఉండే యూరోపియన్ యూనియన్ అండి. యూరోపియన్ యూనియన్ బ్లాక్ అంటే అది ఎంత ఉంటుందంటే 27 దేశాల అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి. 45 కోట్ల మంది ప్రజలు ఉంటారు. సుమారు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూరోపియన్ యూనియన్. ఎలా చూడాలంటే అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే యూరోపియన్ యూనియన్ 27 దేశాలతో కలిపి $22 ట్రిలియన్ ఎకానమీ. అది చైనా కంటే $3 ట్రిలియన్ ఎకానమీ. అలాంటి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యూరోపియన్ యూనియన్కి ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం, అది కూడా మనకి ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ, $4 ట్రిలియన్ ఉన్న చాలా హయ్యెస్ట్ గ్రోత్ ఉంది. అంటే ఇటు యూరోపియన్ యూనియన్ 2nd లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థ, ఇటు ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ. ఈ రెండూ కలుస్తున్నాయి. ఈ రెండు ఏంటంటే ప్రపంచ ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోతుందన్నమాట. అందుకనే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. అంటే అమెరికా చైనా డీల్స్ ఎప్పటికీ జరగదు. యూరోపియన్ యూనియన్ చైనా డీల్ అనేదే కుదరదు. ఇండియా చైనా డీల్ అనేది అసలు కుదరదు. ఎందుకంటే చైనాతో ఎవరు డీల్ చేసుకోరండి. అమెరికా పూర్తిగా డీల్ లేదు, యూరోపియన్ యూనియన్ అయితే చైనాతో డీలే లేదు, సస్పెండ్ చేసేసింది. కానీ ఇండియాకి మాత్రం ఇండియాతో ఎవరైనా డీల్స్ కుదుర్చుకోగలుగుతారు. అది ఇండియా యొక్క గ్రేట్నెస్ అనమాట. ఎందుకు ఇండియా అంటే ఇది ఫాలో అయ్యే దౌత్య విధానం అలా ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, శాంతి కాముక దేశం. కాబట్టి దీంతో ఎవరైనా డీల్ చేసుకోగలుగుతారు. ఈరోజు యూరోపియన్ యూనియన్కి మిగిలిన ఒకే ఒక అతిపెద్ద దేశం ఏంటంటే ఇండియా. ఇప్పుడు అమెరికాకి చెక్ పెట్టాలి యూరోపియన్ యూనియన్. ట్రంప్ని తట్టుకోలేకపోతున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఏంటంటే మళ్ళీ పుతిన్తో రహస్యంగా డీల్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ పుతిన్కి సహకరించడం అసలు నాటో దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నాటో విచ్ఛిన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ తనను తాను రక్షించుకోవాలంటే మిగిలింది భారతదేశం. భారతదేశానికి కూడా ఒక పీడ పట్టుకుందనమాట ట్రంప్. అందువల్ల ఇది ప్రపంచ న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే ఫైనాన్షియల్, అందరూ అంటారు మిలిటరీ అని. ఎప్పుడు మిలిటరీ నిర్ధారించదు. ఇట్స్ ఎ గ్లోబలైజ్డ్ వరల్డ్. అంటే ప్రపంచీకరణ జరిగే సమయంలో మిలిటరీ కంటే శక్తివంతమైనది ఏది అంటే ఫైనాన్షియల్ సిస్టమ్, ఎకనామీ అనమాట. ఈ ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాలే మిలిటరీని నిర్ధారించబోతున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. తర్వాత యూరోపియన్ యూనియన్ ఏంటంటే టెక్నాలజికల్ పవర్ అండి. యునైటెడ్ స్టేట్స్ అనుకున్న ఒక టెక్నాలజికల్ పవర్. అది ఇండియాకి టెక్నాలజీ అవసరం. ఇండియా దగ్గర లేబర్ ఫోర్స్ ఉంది, యూయూకి లేబర్ ఫోర్స్ కావాలి. అంటే మ్యూచువల్ బెనిఫిట్ అనమాట, ఉభయ తారకం అని చెప్తారనమాట. ఇలాంటి 2 కూటమిలు కలవడం అంటే అమెరికాకి చెక్ పెడతారు, చైనాకి చెక్ పెట్టగలుగుతున్నాం. అందువల్ల ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయబోతుంది ఈ ట్రేడ్ డీల్. ఆర్థిక, రాజకీయ, ఈవెన్ మిలిటరీ వ్యవస్థను కూడా మార్చబోతుంది అనమాట. అంత నిర్ణయాత్మకమైన ఒక డిసైసివ్ ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. అందుకనే వరల్డ్ ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరుగుతుంది దావోస్లో. అక్కడ మొత్తం దావోస్ నిండా దావానలాగా వ్యాపించిన అతిపెద్ద న్యూస్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్మన్ చెప్తున్నారు, ఉర్సులా బేగం మేడం చెప్తుంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందనమాట. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్ ఆవిడ వాడిన ఆ పదం, ఆ టర్మ్ చూడండి ఎలా ఉందో, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని. ఇప్పుడు ఇండియా యూరోపియన్ యూనియన్ చాలా జాగ్రత్తగా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాయి. జనవరి 27 అంటే జనవరి 26న యూరోపియన్ కమిషన్, కౌన్సిల్, యూరోపియన్ అధ్యక్షురాలు 3 అతిథులుగా భారతదేశానికి వస్తున్నారన్నమాట, రిపబ్లిక్ డే అతిథులుగా. వచ్చిన తర్వాత జనవరి 27వ తారీఖున ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద సంతకం చేయబోతున్నారు.
ఒక అద్భుతం, ప్రపంచ వ్యవస్థని చేంజ్ చేసే ఒక నిర్ణయాత్మకమైన పాత్రలోకి భారతదేశం ఎంటర్ అవుతుంది, యూరోపియన్ యూనియన్ ఎంటర్ అవుతుంది. ఇది ట్రంప్కి, జీ జిన్పింగ్కి చాలా పెద్ద షాక్ అండి. ప్రపంచ నిర్ణయాన్ని అంటే ఇట్ ఈజ్ డిసైడింగ్ ద కోర్స్ ఆఫ్ ది వరల్డ్ హెడింగ్ టువర్డ్స్, అంటే కమింగ్ సెంచురీస్లో, డికేడ్స్లో ఎస్పెషల్లీ వచ్చే దశాబ్దాల్లో ప్రపంచం ఏ విధంగా మూవ్ అవబోతుంది అనేది నిర్ధారించగలిగేదే ఇండియా EU ట్రేడ్ డీల్. అందుకే ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు దీన్ని. అంజరావు గారు, భారత్ అమెరికాల మధ్య ఇప్పటికీ కూడా ట్రేడ్ డీల్ కుదరలేదు. భారత్ని ట్రంప్ భయపెట్టాలని చూస్తూ ఉన్నారు కూడా, కానీ మోదీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. తాజాగా యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతోందనే వార్త. సో మోదీ దౌత్య విధానానికి పరాకాష్ఠగా యూరోపియన్ యూనియన్, ఇండియాల మధ్య జరగబోతోన్న ఈ ట్రేడ్ డీల్ని అభివర్ణించవచ్చా? ఎస్ అండి, నరేంద్ర మోడీ భారత ప్రధాని, ఈయన దౌత్యానికి పరాకాష్ఠ, జెనిత్ ఆఫ్ హీజ్ డిప్లొమసీ. ఒక ఎలా అంటే ఒక పీక్ ఆఫ్ హీజ్ డిప్లొమసీ అనమాట. ఒక అంటే దౌత్యానికే పరాకాష్ఠ. అంటే ఇప్పుడు ఇండియా EU ట్రేడ్ డీలు, ఈ రెండిటి మధ్య కుదిరే ట్రేడ్ డీల్తో నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు నిర్వహించిన దానికి పీకెస్ట్ అని చెప్తానండి. అసలు ఈ ట్రేడ్ డీల్ కోసమే ఆయన రిటైర్మెంట్ అవ్వలేదా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్, ఇండియా EU ట్రేడ్ డీల్తో వెంటనే నరేంద్ర మోడీ గారికి బద్ధ శత్రువుగా మారిపోయిన, ఒక రకంగా చెప్పాలంటే నేను నరేంద్ర మోడీ గారికి మిత్రుడిని అంటారు ట్రంప్ గారు, కానీ భారతదేశాన్ని ఆయన అవమానించారు. 50% ట్యాక్స్, 50% టారిఫ్లు విధించి 25%. రష్యాతో నువ్వు డీల్ కుదుర్చుకోవద్దు, ఆయిల్ తెచ్చుకోవద్దని అవమానిస్తున్నారు. ఆపరేషన్ సింధూరి నేనే ఆపాను, యుద్ధాన్ని నేనే ఆపానని అసీం మున్నీర్ గారికి అక్కడ రెడ్ కార్పెట్. భారతదేశాన్ని దారుణంగా అవమానిస్తున్నాడు ట్రంప్. అసలు భారతదేశానికి కొరకురాని కొయ్యనమాట. దారుణంగా మన ఇండియా ట్రేడ్ 16% అమెరికాతో ఉండేది ఆగిపోయింది. చాలా విపత్కర పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా నడుపుతున్నాం. ఇప్పుడు ఆ డొనాల్డ్ ట్రంప్కి పూర్తిగా చెక్ పెట్టబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇండియా EU ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే ఇక ట్రంప్తో మనం ట్రేడ్ డీల్ డిస్కషన్స్ కూడా చేయనవసరం లేదండి. ఎందుకంకి అమెరికాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటిని యూరోపియన్, అంతే డెవలప్డ్ అయిన యూరోపియన్తో మనం రిప్లేస్ చేయొచ్చు. ప్రపంచంలో ఎవరితో కూడా రిప్లేస్ చేయలేం. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే మత్స్య, వస్త్రాలు, ముఖ్యంగా డైమండ్స్, జ్యువెలరీ, పెట్రోకెమికల్, ఇవన్నీ కూడా ఓన్లీ అమెరికన్సే ఎక్కువ కొంటారు డెవలప్డ్ కంట్రీస్లో. వాళ్ళకి తర్వాత యూరోపియన్. ఇప్పుడు అమెరికాతో మనకు సంబంధం లేదు, యూరోపియన్కి ఈ ఎక్స్పోర్ట్ చేసేస్తాం. ఇక అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం అతను పెట్టే కండిషన్స్ మనకు అవసరం లేదు. ఈ విధంగా మోడీ చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా ట్రంప్కి చెక్ పెట్టేశారండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది మోడీ. అందుకనే మోడీ దౌత్య విధానానికి ఒక పరాకాష్ఠ అనే, ఒక జెనిత్ అనే ఒక పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే ఒక అద్భుతమైన డిప్లొమసీ అనమాట. ఇక రెండోది ఏంటంటే చైనా. ఇంకో పక్క చైనా, అమెరికాతో టారిఫ్స్ వచ్చే, అమెరికాతో మనకు కొంచెం గొడవలు వచ్చేటప్పటికి ట్రంప్తో వెంటనే చైనా రంగంలో దిగి నేను నీకున్నాను అంటూ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే చైనా ఈజ్ సో డేంజరస్. చైనాని ఎప్పుడూ నమ్మడానికి లేదు ట్రేడ్ విషయంలో, ఏంటంటే ఎక్కడ విషయంలో. కానీ మోడీ గారు వెంటనే చైనా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ టియాన్జియన్కి, ఇది SCO పేరు చెప్పి. దాంతో ఏదో ట్రేడ్ కాస్త ఎక్కువ అవుద్ది అంటే ఎప్పుడు ఎక్కువ అవ్వదండి. ఎందుకంటే చైనాతో మనం సెపాలో లేము, ఆఫ్రో ఏషియా పసిఫిక్ దాంట్లో కూటమిలో లేము, దాంతో ఎప్పుడూ FTAలో ఉండదు. చూడండి, చైనాతో ట్రేడ్ డీలు, చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే పదం కూడా మనకి ఎప్పుడు వినపడదు. ఎందుకంటే చైనాతో ఎప్పుడు సాధ్యం కాదు. ఏదో ట్రేడ్ చేస్తాం అంతవరకే, కొనుక్కోవడం అమ్ముకోవడం అంతే, వాళ్ళకి మధ్యన ఎప్పుడు కుదరదు. కానీ ఆ చైనాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి ఉన్నాం ఈరోజు. చైనాతో యుద్ధం చేసే పరిస్థితిలో కూడా మనం లేము. ఎందుకంటే దాని మీద ఎక్కువ, ఇప్పుడు చూడండి మన ఫార్మాస్యూటికల్స్ ఏంటి, మన ఎలక్ట్రానిక్స్ ఏంటి, మన కమ్యూనికేషన్స్ ఏంటి, అన్ని విషయాల్లో మనం చైనా మీద డిపెండ్ అయిపోయి ఉన్నాం. చూడండి ఎంత దారుణమైన పరిస్థితితో. ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ యూరోపియన్ ట్రేడ్ డీల్తో కుదుర్చుకోవచ్చు. కాబట్టి జీ జిన్పింగ్ కూడా చెక్ పెట్టేసినట్టు అయిపోయింది. ఒక అద్భుతమైన పరాకాష్ఠని ఎందుకు అంటున్నానంటే అంత అనమాట. తర్వాత మన మోడీ యొక్క దౌత్య విధానానికి చాలా చాలా అత్యున్నతమైంది ఇండియా ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఇప్పుడు ట్రంప్ ఏమడుగుతున్నాడు, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటే నీ అగ్రికల్చర్ మార్కెట్ను ఓపెన్ చేయి, నేను చెప్పినట్టు విను, రష్యాతో ఆయిల్ కుదుర్చుకోవద్దు అంటారు. కానీ మోడీ గారు చూడండి, అయితే నువ్వు అలాగే ఉండని అంతే శక్తివంతమైన యూరోపియన్ యూనియన్తో 27 దేశాల డెవలప్డ్ కూటమితో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. ఎవరి టర్మ్స్? ఇండియా పెట్టిన నిబంధనల మీద.
ఇప్పుడు వరకే యూరోపియన్ యూనియన్ అగ్రికల్చర్ కోసం కండిషన్స్ పెట్టలే, మన అగ్రికల్చర్ని రక్షించుకోవచ్చు. కానీ మోడీ ట్రంప్ విషయంలో అలా కుదరలేదు. తర్వాత రష్యా నుంచి మన సంబంధాల విషయంలో యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మాట్లాడడం లేదు. అంటే మనకు నచ్చిన విధంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. ఇది దౌత్య విధానంతోనే సాధ్యమవుతుందండి. ఎందుకంటే 27 దేశాలు అంటే బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, పోలాండ్, ఇటలీ, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, హంగరీ, రొమేనియా, బల్గేరియా, చూడండి, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ స్కాండినేవియన్ కంట్రీస్, ఇంత అతిపెద్ద కూటమి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన EU కరెన్సీ పెట్టి సింగిల్ ట్రేడ్ మార్కెట్తో ఉన్నదాంతో మనం మన కండిషన్స్తో ట్రేడ్ డీల్ అంటే ఇది మోడీ దౌత్య విధానంతోనే సాధ్యమవుతుందన్నమాట. అంత ఈజీ కాదండి. ఎందుకంటే అన్ని కండిషన్స్ అక్కడ ప్రజెంట్. అంటే ప్రపంచం, నేను ఎప్పుడూ చెప్తానన్నమాట, ట్రంప్ వల్ల మనకు ఒక క్రైసిస్, ఒక సమస్య వచ్చింది. కానీ ఆశావాహులు ఎప్పుడు ఎలా చూస్తారంటే, ఆప్టిమిస్టిక్ పర్సన్స్ ఎలా చూస్తారు అంటే, దే కెన్ ఆల్వేస్ హోప్ఫుల్ అండ్ దే కెన్ కన్వర్ట్ దిస్ క్రైసిస్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ అనమాట. ఒక అద్భుతమైన అవకాశం కింద మార్చేస్తారు. చూడండి, ట్రంప్తో మనకి ఒక విపత్తు వచ్చింది, చైనాతో విపత్తు వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని, ఒక విపత్కాల పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకొని ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నారన్నమాట. ఇది దౌత్య విధానం. ఇందుకే మోడీ రిటైర్మెంట్ ఆగిందా అని కూడా నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఇటు ట్రంప్, ఇటు ప్రపంచ రాజకీయాలు మారిపోతున్న యుద్ధ వాతావరణంలో ఆయన 75 సంవత్సరాలు నిండిపోతే అందరూ రిటైర్మెంట్, నేను కూడా అన్నా రిటైర్మెంట్ ఎందుకు అవ్వలేదని. కానీ ఇప్పుడు అర్థమవుతుందనమాట, మోడీ ఇంత అనుభవజ్ఞుడు ఉన్న, ఇంత డిప్లొమసీ చేసిన గ్లోబల్ లీడరు రిటైర్మెంట్ అయ్యి కొత్త వాళ్ళు వస్తే ఇన్ని డీల్ చేయలేరనమాట. అంత డీప్ రిలేషన్షిప్ కావాలి వరల్డ్ లీడర్స్తో. ఆయన చాలా చాకచక్యంగా 20 సంవత్సరాల పాటు స్టాల్ అయిన ట్రేడ్ డీల్ని ఈరోజు ఆయన కొలిక్కి తెచ్చి చాలా గుట్టు చప్పుడు కాకుండా అక్కడ EU నేతలు చూడండి, యూరోపియన్ యూనియన్ కమిషను, కౌన్సిల్, ప్రెసిడెంట్, ముగ్గురు నేతలు, 27 దేశాల కూటమి నేతలు ఈరోజు న్యూఢిల్లీ వచ్చి 27వ తారీఖున ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు. ఈ ట్రేడ్ డీల్ నరేంద్ర మోడీ గారు EU లీడర్ల మధ్య కుదరబోయే ట్రేడ్ డీలు వరల్డ్ గ్లోబల్ గేమ్ చేంజర్ అవుతుంది. జియో పొలిటికల్లో ఒక పెద్ద కుదుపు అవ్వబోతుంది. ఇటు ట్రంప్, ఇటు జీ జిన్పింగ్ ఒకేసారి చెక్కి పెట్టబోతున్నారు. అందుకని ఇది మోడీ దౌత్య విధానానికి పరాకాష్ఠగా అభివర్ణించవచ్చు. ఎంజీ రావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ భారత్, ఈ రెండు దేశాల ఈ మధ్య ట్రేడ్ డిస్కషన్స్ గత 20 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. 2007లో స్టార్ట్ అయినాయి ట్రేడ్ డిస్కషన్స్. కానీ ఎందుకు 20 సంవత్సరాల సమయం తీసుకుంది అని ఇప్పుడే ఎందుకు ట్రేడ్ డీల్ కుదురుతుంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు 2007లో మొట్టమొదటిసారిగా భారతదేశం, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కూటమి ట్రేడ్ డీల్ కోసం ప్రయత్నం చేసినాయి. 2007లో మొట్టమొదటిగా హెల్సింకిలో సమావేశంలో వచ్చినాయి. కానీ 2007 ఇప్పుడు 2026 అంటే సుమారు 2 దశాబ్దాలు, 20 సంవత్సరాల పాటు ట్రేడ్ డిస్కషన్ జరిగినాయి. కానీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేకపోయాం. మరి ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో చేంజ్డ్ సిచ్యువేషన్ అనమాట. అంతకుముందు 2007 నుంచి ఇప్పటి వరకే అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది, ఏది యూరోపియన్ యూనియన్. కానీ అక్కడ ట్రంప్ విధానాలతో ఇక అమెరికా అనేది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఆధారపడకూడదు అనేది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూటమికి అర్థమైపోయింది. అదేవిధంగా చైనాతో ఆధారపడడానికి చైనాతో ఎట్టి పరిస్థితితో కూడదు. కమ్యూనిస్టు, అదేమో యూరోపియన్ యూనియన్ ప్రజాస్వామ్యం బ్లాక్. కాబట్టి ఉన్నది ఒక్కటే ఇండియా. ఎట్టి పరిస్థితులతో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. కాబట్టి 2007 నుంచి 2013-14 వరకు 13 సార్లు ట్రేడ్ డిస్కషన్ జరిగినా ప్రతిష్టంభన వచ్చి ఆగిపోయినాయి. తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 14-15 రౌండ్ల ట్రేడ్ డిస్కషన్ జరిగినాయి. కానీ ఒక కొలిక్కి రాలే. ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇంకా యూరోపియన్ యూనియన్కు ఉన్న అతిపెద్ద మార్కెట్, ఆర్థిక వ్యవస్థ ఇండియా, దాంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిన అవసరం ఈరోజు ట్రంప్ వల్ల వచ్చింది. యూరోపియన్ యూనియన్ నాటో విచ్ఛిన్నం వల్ల వచ్చింది, అటు రష్యా వల్ల వచ్చింది. కాబట్టి యూరోపియన్ యూనియన్కి అవసరం. కాబట్టి ఇండియా పెడుతున్న ఆంక్షలు అయినా, ఏది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో మీరు మాకు ఎక్కువ ఇంపోర్ట్ చేయకూడదు, మాకు రక్షణ తీసుకుంటాం అనే కండిషన్కి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత రష్యాతో కాదు ఏ ఇష్టం వచ్చిన దేశాలతో మా సంబంధాలు ఈ ట్రేడ్ డీల్తో లింక్ పెట్టకూడదు అనే కండిషన్ యూరోపియన్ యూనియన్ వచ్చి ఈరోజు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది. మరి ఇండియా ఎందుకు యూరోపియన్ యూనియన్తో ఇప్పుడే కుదుర్చుకుంటుందంటే ఇండియా కూడా తొందరపడిందండి. ఎందుకంటే అమెరికా మనకు దూరం అయింది. అమెరికా 50% ట్రేడ్ టారిఫ్స్ విధించారు. మనం ముఖ్యంగా వస్త్రాలు, ఈ జ్యువెలరీ, మత్స్య పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైలు ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ కోట్లాది మంది, నిజంగా కోట్లాది మంది అండి, నిరుద్యోగం అనేది ఒకటి ప్రబలిందనమాట. ఎందుకంటే వస్త్ర పరిశ్రమల మీద, పత్తి పండించే రైతుల నుంచి వస్త్ర పరిశ్రమలు ఉన్నంత వరకు కొన్ని కోట్ల మంది ఉంటారు, 4.5 కోట్ల మంది.
ముఖ్యంగా అమెరికా ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫర్ అవర్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు అది పోయేటప్పటికి మనం ఎవరికి చేయాలి? యూరోపియన్ యూనియన్ దానికి రిప్లేస్ చేయడానికి. ఈ విధంగా ఫార్మాస్యూటికల్ వీటన్నిటికీ యూరోపియన్ అవసరం. అందుకని అమెరికాని పక్కన పెట్టాలంటే యూరోపియన్ అవసరం అన్నమాట. అందుకే ఇండియా ఇటు అమెరికా అమెరికాని పక్కన పెట్టి యూరోపియన్ ఇండియా దగ్గరకు వస్తే, ఇండియా ఇటు చైనాని అమెరికాని పక్కన పెట్టి యూరోపియన్ దగ్గరికి వెళ్తుంది. అందువల్ల ఇద్దరిని సమ్ కండిషన్ ప్రజెంట్ జియో పొలిటికల్ కండిషన్స్, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇండియాని యూరోపియన్ వైపు, యూరోపియన్ ఇండియా వైపు ఒకదానికి ఒక గెంటడం వల్ల ఇద్దరికీ అర్థమైందనమాట. ఇది ఉభయతారకం ఇప్పుడే కుదుర్చుకోవాలని ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్కి నెలల్లో ముగించేసి యూరోపియన్ కమిషన్ చైర్మన్ గత కొన్ని నెలల క్రితం వస్తే ఇప్పుడు జనవరి 1కు వస్తున్నారు. జనవరి 27వ తారీఖున ట్రేడ్ డీల్. అందువల్ల జియో పొలిటికల్ చేంజ్డ్ సిచ్యువేషన్స్ కంపెల్డ్ బోత్ పార్టీస్ టు మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ క్లించ్ దిస్ ట్రేడ్ డీల్. అంజరావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అంటే ఖచ్చితంగా ట్రంప్కి మింగుడు పడని అంశం. సో ఈ ట్రేడ్ డీల్ని కుదరకుండా చేయడానికి ట్రంప్ ఏదైనా కుట్ర చేస్తూ ఉన్నారా? అంటే ట్రంప్ ఆపగలుగుతారా ఈ ట్రేడ్ డీల్ని? ఎస్ అండి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉర్సులా మేడం ఎక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఇది ప్రకటించారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద మేము సంతకం చేసుకోబోతున్నామని ట్రంప్కి వార్నింగ్ అదే వేదిక దగ్గర ట్రంప్ కూడా ఉండడం జరిగింది. వెంటనే ట్రంప్ నుంచి ప్రతిస్పందన ఎలా ఉంది అంటే, ఆయన ఈ ట్రేడ్ డీల్ని ఆపడానికి, ఆయన డిరైల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని చెప్పవచ్చు. వెంటనే ఏమంటున్నారు? మోడీ నాకు ఫ్రెండు, మోడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని మళ్ళీ పాఠం మొదలుపెట్టాడు. ఆయన పదాలు ఎప్పుడూ రెండు ఉంటాయి. ఆయన క్యారెక్టర్, ఆయన సైకలాజికల్గా ఆయన ప్యాటర్న్ని, ఆయన ఆలోచన ధోరణిని, ఆలోచన విధానాన్ని ప్రకటిస్తే చూడగలిగితే మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రెండు ఉంటాయి. ఆయన ఏంటంటే బెదిరిస్తాడు, లేకపోతే ఏదైనా చేస్తాడనమాట. ముందు కవ్విస్తాడనమాట, లేదా క్యారెక్టర్ స్టిక్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు మోడీ నాకు ఫ్రెండ్ అంటారు, మళ్ళీ బెదిరిస్తారు. అయితే ఆయన చూడండి కొన్ని రోజులు ఎలా ఉంటుందంటే, ఆయన ఏమంటాడంటే నువ్వు అమెరికాతో ఇంకా ట్రేడ్ డీల్ కట్ ఇండియాతో అంటాడు ఆయన. లేకపోతే ఇంకా ఇమిగ్రేషన్ పాలసీలు ఇంకా పెట్టి మనం తరమడమా, మన ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఏదో ఒకటి చేస్తాడు. చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు EU ఇండియా ట్రేడ్ డీల్ కుదిరితే అమెరికాకి చాలా తీవ్రమైన నష్టం. ఎందుకంటే ఇండియా అమెరికా మాట వినాల్సిన అవసరం ఎక్కువగా మనకు ఉండదు ఇండియాకి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ఇండియా ట్రేడ్ డీల్ కుదిరితే యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా మాట వినాల్సిన ఎక్కువ అవసరం లేకుండా తన ఫారిన్ పాలసీలో, సెక్యూరిటీ పాలసీలో అది కూడా స్వతంత్రంగా వెళ్తుంది. ఇది అమెరికాకి చాలా నమలలేని ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట, పెద్ద గుదిబండ అయిపోతుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో EU ఇండియా ట్రేడ్ డీల్ని ఆపడానికి ఆయన చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు. ఇంకా టారిఫ్స్ పెంచుతానంటాడు, ముందు బెదిరిస్తాడు, లేకపోతే ఇంకా టారిఫ్స్ లేకపోతే ఇంపోర్ట్స్, డిఫెన్స్, రక్షణ నేను ఎవరైనా యూరోపియన్ యూనియన్కి అంటాడు. పుతిన్తో కోఆపరేట్ చేసి యూరోపియన్ ఇంకా ఇరుకుని పెడతారు, గ్రీన్లాండ్ మీద ఫోర్స్ చేయొచ్చు, లేకపోతే యుద్ధం ప్రకటించవచ్చు, ఏదైనా చేస్తాడు. ఇండియా విషయంలో ఎక్కువ అసిమ్ మునీర్కి ఎక్కువ సపోర్ట్ చేయొచ్చు, చైనాతో క్లోజ్ అవుతున్నట్టు నటించవచ్చు. ఇప్పుడు జరగబోయే బంగ్లాదేశ్ ఫిబ్రవరి 12వ తారీఖు ఎలక్షన్లో ఇంకా ఏలు పెట్టవచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ఉర్సులా యూరోపియన్ యూనియన్ లీడర్సు, ఇండియన్ లీడర్షిప్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇద్దరు డిసైడ్ అయిపోయారు. ట్రేడ్ డిస్కషన్స్ ఒక కొలిక్కి వచ్చినాయి. కానీ సంతకాలు పెట్టడం అనేది కొన్ని రోజులే, కొన్ని గంటల మిగిలి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో ట్రంప్ చేసేది ఏదీ లేదు. ఆయన చేసే కుట్రలు మాత్రం ఆగవు. ఎన్ని కుట్రలు ఉన్నా యూరోపియన్ యూనియన్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో సంతకాలు చేయబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పదవి కూడా పోయే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే ఇప్పటికే ఇండియాను దూరం చేసుకున్నట్టు అక్కడ రిపబ్లికన్ పార్టీ ఆయన సొంత పార్టీ, అదేవిధంగా అపోజిషన్ డెమోక్రటిక్ పార్టీలో పెద్ద విప్లవం కింద ఉంది. ఆయన ఇంపీచ్మెంట్ అంటున్నారు, అమెరికన్స్ తిరుగుబాటు చేస్తున్నారు, నో కింగ్స్ అనుకుంటూ, అదొకటి అవుద్ది. ఇప్పుడు యూరోపియన్ కూడా దూరం చేసుకోవడం వల్ల ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్రెండ్షిప్ అనేది బద్దలవ్వబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఇండియన్ ఓషన్ పార్ట్నర్షిప్ అనేది గ్లోబల్ పాలిటిక్స్లో మొదలవబోతుంది. అది అమెరికా పతనానికి నాంది అవ్వబోతుంది, చైనా పతనానికి, చైనా రైజ్ను కూడా ఆపగలుగుతుంది అనమాట. అందువల్ల గ్రేట్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పవచ్చు, అలైన్మెంట్ అని. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ డెమోక్రటిక్ నేషన్స్, ఇండియా డెమోక్రటిక్ నేషన్స్, ఈ రెండు మాత్రమే అలైన్ అవ్వగలవు. కాబట్టి ట్రంప్ ఈ విషయంలో ఇంకా ఏదైనా వేలు పెట్టి డిరైల్ చేస్తాం, ఇద్దరిని బెదిరిస్తామంటే బెదిరేలే లేరు. అదేవిధంగా ఏదైనా ఉప్పేసినా కానీ ఇక ట్రంప్ మీద నమ్మకం లేదు, అది తక్షణం. కాబట్టి మోడీ గారు అటు యూరోపియన్ నేతలు దీని మీద సంతకం చేస్తున్నారు, ట్రంప్ ఎంత ఆపడానికి ప్రయత్నం చేసినా. అంజరావు గారు, ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో భారత్, యూరోపియన్ యూనియన్
ట్రేడ్ డీల్ చేసుకోబోతూ ఉన్నాయి. మరి ఆర్థికంగా బలమైన దేశం చైనాతో ఎందుకు యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ చేసుకోవడం లేదు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అటు అమెరికా దూరం అవుతే దాని ప్రత్యర్థి చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా కూడా చైనా దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఇండియా చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోదు. యూరోపియన్ యూనియన్ కూడా చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవు. ఎందుకు అంటే చైనా రైజ్ అనేది ఇద్దరికీ ప్రాబ్లమే. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి ప్రజాస్వామ్యానికి పెన్నిది లాంటివి. వాళ్ళ ప్రజాస్వామిక విలువలు ఉంటాయి, హ్యూమన్ రైట్స్కి విలువలు ఇస్తారు, సెక్యూరిటీకి విలువలు ఇస్తారు, అంతర్జాతీయ చట్టాలకు విలువనిస్తుంది యూరోపియన్ యూనియన్. అందుకే చైనాతో తన ట్రేడ్ డీల్ని కుదుర్చుకునే డిస్కషన్స్ సస్పెండ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, అమెరికాతో ఎంత తాగా ఉన్నా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చైనాతో ట్రేడ్ డీల్ లేదు అని కేవలం ఏదో ఇండివిజువల్గా ట్రేడ్ చేస్తారు అంతే. మళ్ళీ చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో యూరోపియన్ యూనియన్కి చాలా నష్టం అవుతుంది. అది ఎందుకంటే చైనా అనేది చాలా చౌకైన వస్తువులను యూరోపియన్ యూనియన్కి దించేస్తే యూరోపియన్ సర్వనాశనం చేసేస్తుంది అనమాట. అందుకే చైనాతో ట్రేడ్ డీల్ వాళ్ళు కుదుర్చుకునే అవకాశమే అక్కడ లేదు. ఇక ఇండియాకి చైనాతో ట్రేడ్ డీల్ అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే అది మనకి ఎనిమి నెంబర్ 1 అయిపోతుంది. అందుకనే చైనా ట్రేడ్ బ్లాక్ ఉన్న దగ్గరికే ఇండియా వెళ్ళదండి. అందువల్ల ఇండియా చైనా అనే ఒక ట్రేడ్ అనేది ఎప్పుడు మన నోటికి కూడా మనకి ఎప్పుడు నోట్లోంచి రాదు కదా, మన మైండ్కి కూడా వినపడదు అనమాట. ఎక్కడ వినపడదు అది ఇండియా చైనా ట్రేడ్ డీల్ అనేది, ట్రేడే ఉంటుంది అంతే. అదేవిధంగా చైనా ఉన్న అపెక్ అనేది ఒకటి ఉంటుంది, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. అందులో ఇండియా అనేది జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే చైనా అక్కడ ఫ్రీ ట్రేడ్ చేస్తాయి. తర్వాత అక్కడ ఆఫ్రో ఏషియన్ దగ్గర ఒక ఒప్పందం ఉందన్నమాట, ట్రేడ్ ఒప్పందం. అందులో కూడా ఇండియా ఉండదు, ఎందుకంటే చైనా అనవసరంగా మనకి ట్రేడ్ కాదు. అందువల్ల చైనాతో ట్రేడ్ డీలు ఇండియాకు ఉండదు, తర్వాత చైనాతో ట్రేడ్ డీలు యూరోపియన్ యూనియన్కి ఉండదు. తర్వాత యూరోపియన్ యూనియన్ ఇండియా డెమోక్రటికల్లీ చాలా క్లోజ్ అఫినిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట, అది ఇంపార్టెంట్. తర్వాత యూరోపియన్ యూనియన్ కావాల్సిన భారత్ ఇవ్వగలిగిద్ది, భారత్కు కావాల్సిన యూరోపియన్ యూనియన్ ఇవ్వగలిగిద్ది. ఈ విధంగా రెండిట్లకి ఇక్కడ అలైన్ అవుతుంది. ఏదో పొలిటికల్గా, రాజకీయంగా, జియోగ్రఫికల్గా, జియోపొలిటికల్ సిచ్యువేషన్ పరంగా ఈ రెండిట్లకి అలైన్మెంట్ అవుతుంది, అఫినిటీ ఉందన్నమాట. అందుకే ఇండియాతోనే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్కి వస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో చైనాతో ట్రేడ్ డీల్కి వెళ్ళదు. ఇప్పుడు అమెరికాతో కూడా చెడిపోయింది కాబట్టి ఇండియా ఈయూలు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటారు. ఎంజరావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ వల్ల భారత్కు కలిగే ప్రయోజనం ఎలా ఉండిపోతుంది? ఎస్ అండి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి ఇండియాకి ట్రేడ్ సుమారు $140 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. భారతదేశం యూరోపియన్ యూనియన్కి $75 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే యూరోపియన్ యూనియన్ భారతదేశానికి 65. అంటే మనకే ట్రేడ్ సర్ప్లస్ ఉంది, ఇది 10 నుండి 15 బిలియన్ డాలర్లు. మనమే బెనిఫిషియల్గా ఉన్నాం ఇప్పుడు. కానీ యూరోపియన్ యూనియన్కి ఇండియాకి ట్రేడ్ డీల్ కుదిరితే ఇటు యూరోపియన్ యూనియన్కి ఇటు ఇండియాకి ఒక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికంగా చూద్దాం. ఆర్థికంగా చూస్తే ఇప్పుడు అమెరికా మార్కెట్ మనం కోల్పోయాం, కాబట్టి అమెరికా మార్కెట్ని అది రిప్లేస్ చేయగలదు. ముఖ్యంగా భారతీయ వస్త్ర పరిశ్రమకి సంబంధించిన ప్రొడక్ట్స్ గవర్నమెంట్స్ నుంచి అన్నిటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కేవలం 5%, అంటే యూరోపియన్ యూనియన్కి మొత్తం ఏంటంటే $120 బిలియన్ వస్త్ర పరిశ్రమ మార్కెట్ ఉందండి, వస్త్రాలు దిగుమతి చేసుకుంటుంది. అందులో కేవలం 5% మనం ఎగుమతి చేస్తున్నాం. చైనా 30% ఎగుమతి చేస్తుంది. మనం ఎగుమతి చేసే దాని మీద 10% టారిఫ్స్ ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇండియా ట్రేడ్ డీల్ వల్ల $120 బిలియన్ టెక్స్టైల్ మార్కెట్లో యూరోపియన్ మార్కెట్కి మనం వెళ్ళిపోతామండి. దానివల్ల ఫ్రీగా మనం అమ్మగలుగుతాం. ఇప్పుడున్న 5%, అంటే సుమారు $7-8 బిలియన్ నుంచి ఒక $30-40 బిలియన్ ట్రేడ్ కేవలం ఎక్స్పోర్ట్ చేయొచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీలో. దీనివల్ల ఇండియాలో కోట్ల మందికి ఉద్యోగిత కల్పించబడుతుంది. ముందుగా పత్తి పండించే రైతుల నుంచి వస్త్రాలు తయారు చేసే అన్ని విభాగాలకి మనం ఇవ్వగలుగుతాం. ఇండియాలో అద్భుతమైన అభివృద్ధి అనేది ఇక్కడ కింద ప్రాథమిక రంగంలో అగ్రికల్చర్ సెక్టర్లో, ఆగ్రో ప్రాసెసింగ్లో సాధ్యమవుతుంది. సో ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది ఈ వల్ల. తర్వాత ఇండియా నుంచి ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. అక్కడ డెవలప్డ్ కంట్రీస్ అమెరికా లాగా ఉంటుంది కాబట్టి ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చెందుతుంది. ఇక సర్వీసెస్ సెక్టర్, ఎస్పెషల్లీ ఇండియా అనేది ఇప్పుడు పాపులేషన్ ఉందండి 100 మిలియన్లు, అంటే 1000 మిలియన్లు అండి, 100 కాదు 1000 మిలియన్లు, అంటే 1 బిలియన్ పాపులేషన్ కార్మికులు ఉన్నారు ఇక్కడ. అది వరల్డ్స్ లార్జెస్ట్ వర్క్ ఫోర్స్. ఈ వర్క్ ఫోర్స్ ఇండియాలో పని లేదు, మనం ఇవ్వలేం, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. కానీ అక్కడ జర్మనీ, బ్రిటన్,
ఈ ఫిన్లాండ్ ఈ దేశాల్లో వృద్ధ పాపులేషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ది లేబర్ కావాలి. మనం అక్కడికి వెళ్ళగలుగుతాం, ఆ యూనివర్సిటీస్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి ఇమిగ్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. మన సర్వీసెస్ అక్కడికి వెళ్తున్నాయి అనమాట. అందువల్లే 2030 నాటికి భారత్ EU ట్రేడు $500 బిలియన్ చేరుతుందనమాట. అంటే చూడండి, వచ్చే 5 సంవత్సరాల్లోనే ఇప్పుడున్న 120 నుంచి 4-5 రెట్లు అవ్వబోతుందంటే ఎంత ఆపర్చునిటీస్ యూరోపియన్ యూనియన్లో. అందుకని ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది ఇండియా పర్స్పెక్టివ్లో అని చెప్పొచ్చు. తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ముఖ్యంగా డైరీ, డెన్మార్క్ లాంటి దేశాల నుంచి మన ఇండియా ముంచేది. ఎందుకంటే మన భారతదేశం ఆ కండిషన్కి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. కాబట్టి ఆ ప్రాబ్లం మనకు ఉండదు. ఈ విధంగా యూరోపియన్ యూనియన్కి ఏంటంటే మనం వర్క్ ఫోర్స్ వాళ్ళకి కావాలి, మన సర్వీసెస్ వాళ్ళకి కావాలి, మన ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి కావాలి, మన టెక్స్టైల్ వాళ్ళకి కావాలి. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ మనకు కావాలి. చూడండి, ఇప్పుడు రఫేల్ అని అక్కడ నుంచి మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకా ఎన్నో యూరో ఫైటర్స్, గ్రిపెన్ వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది. ఇటు చైనా, అమెరికాల మీద వాళ్ళు ఆధారపడవలసిన అవసరం లేదు. సో దట్ ఆ యూరోపియన్ యూనియన్ అంటే ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ మెయింటైన్ చేయబోతుంది. ఇప్పుడు వరకే అమెరికా మీద ఆధారపడిపోయేవాళ్ళు సెక్యూరిటీ, ఎకనామికల్గా. ఇప్పుడు వాళ్ళ నుంచి తెగతెంపులు చేసుకుని యూరోపియన్ తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటుంది. దానికి మంచి ట్రేడ్ సంబంధాలు పెట్టుకోవాల్సిన దేశం ఇండియా అనమాట. అందువల్ల ఈ ఒప్పందంతో ఇప్పుడున్న $120 బిలియన్ ఉంటే $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది. చాలా ఉత్తమం అవ్వబోతుంది. ఒక అద్భుతం. ఇది ఉభయతారకం, మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఫర్ ది బోత్ యూరోపియన్ యూనియన్, 27 కంట్రీస్ గ్రూప్ అండ్ ఇండియా అనమాట. సో ఈ ఒప్పందాన్ని అందుకనే ఒక గేమ్ చేంజర్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఇటు యూరోపియన్ యూనియన్, ఇండియా పిలుచుకోవడం అనమాట. ఎంజీరావు గారు, రూపాయి క్షీణత అనేది కొనసాగుతూనే ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకున్న పరిస్థితి. ప్రజెంట్ $1 = 91.74 రూపీస్. సో రూపాయి ఇలా క్షీణించడం వల్ల భారత్పై ఉండే ప్రభావం ఏంటి? అంటే ఇండియా రైజ్ అవ్వడానికి ఇది ఏమైనా కారణం అవుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు రూపాయి డమాల్ అంటూ రూపాయి విలువ పడిపోతుంది. ఈ 2025లో డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ 5.28% పడిపోయిందనమాట. అది 2025లో వర్స్ట్ పెర్ఫార్మ్డ్ కరెన్సీ, అంటే చాలా దారుణంగా పడిపోయిన కరెన్సీలో ఇండియా రూపీ మొదటి వరుసలో ఉంది. ఇప్పుడు 2026 మొదలైన తర్వాత కేవలం ఒక జనవరి ఇప్పుడు వరకే జరిగిన 21-22 రోజుల్లోనే 1.98% పడిపోయిందనమాట రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే. ఇది మంచిది కాదు. ఫైనాన్షియల్ సిస్టమ్ పరంగా ఒక కరెన్సీ విలువ డెప్రిషియేట్ పడిపోవడం అనేది అస్సలు మంచిది కాదనమాట ఆర్థిక వ్యవస్థకి. కానీ ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషను, యూరోపియన్ యూనియన్ అమెరికా భారత్ విధించిన టారిఫ్లు, మన ఇండియన్ ఎగుమతులు ఇబ్బందులు పడడం, ఈ దృష్ట్యా చూస్తే భారతదేశం చాలా జాగ్రత్తగా ఈ ద్రవ్య విధానాన్ని ఫాలో అవుతుంది. దాన్నే మానిటరీ పాలసీ ఆఫ్ ది ఆర్బీఐ అంటారు. మన సెంట్రల్ కేంద్ర బ్యాంకు ఆర్బీఐ అవలంబించే ఒక ద్రవ్య విధానంలో ఒక భాగం. అంటే రూపీ వాల్యూ పడిపోవడమే, అంటే అందరూ అంటారన్నమాట రూపీ విలువ పడిపోతుంది, వర్స్ట్ పెర్ఫార్మ్డ్ కరెన్సీ రూపీ. దీన్ని గొప్పగా చెప్తారు ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డాలర్తో అక్కడ ఎంత ఉన్నా రూపీ పడిపోవచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థకి ఎంత ఉండాలో అంత నిర్ధారిస్తూ ఉంటుంది మార్కెట్. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రూపీ విలువ పడిపోతుందంటే మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారు మాట్లాడడం లేదు. ఎందుకంటే అది ద్రవ్య విధానం, చాలా ఇంపార్టెంట్ అనమాట. మోడీ యొక్క దౌత్య విధానంలో రూపీ విలువ అనేది కొంచెం పడడం అనేదే ఒక దౌత్య విధానంలో ఒక భాగం. గుర్తుపెట్టుకోవాలి. ఒక లీడర్షిప్ అనేది ఎప్పుడంటే ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నడిపితేనే మిగిలిన రాజకీయాలు ఆర్థిక వ్యవస్థలో అన్నీ కుదురుతూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణం, ధరలు ఎలా ఉన్నాయి అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ వృద్ధి ఎలా ఉంది, వడ్డీ రేట్లు ఎలా ఉంది, ఇవన్నీ చూడాలన్నమాట. దాన్నే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ విధించడం వల్ల భారతదేశం తన రూపీ వాల్యూని అటు ఇటు చేంజ్ చేస్తుంది అనమాట. అందుకని ఆర్బీఐ ద్రవ్య విధానం, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెటరీ విధానం అంటారు, ఫిస్కల్ పాలసీ అంటారు, కోశ విధానం. అంటే ఇటు ద్రవ్య విధానం, కోశ విధానాన్ని చాలా కంబైన్డ్గా చేసి సంయుక్తంగా రూపీ విలువ గొక్కును పడిపోవడాన్ని అది సమర్థించడం, చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. మళ్ళీ కావలసినప్పుడు పెరిగిద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్బీఐ దగ్గర $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. మనకి ప్రపంచంలో ఒక అతిపెద్ద ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉన్నాయి. అంటే $700 బిలియన్, అందులో $600 బిలియన్ దాకా 600, 500 కేవలం డాలర్లు ఉంటాయి. డాలర్ డిమాండ్ పెరిగి రూపీ వాల్యూ పడిపోయినప్పుడు ఆర్బీఐ మార్కెట్లో డాలర్ రిలీజ్ చేస్తే వెంటనే రూపీ ఇంకా పెంచవచ్చు.
కానీ ఆర్బీఐ చాలా జాగ్రత్తగా దాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే రూపీ విలువ తగ్గడం వల్ల భారతీయ ఎగుమతులు పెరుగుతాయి, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ పెరుగుతాయండి, వస్త్ర పరిశ్రమ, ఆగ్రో ప్రాసెసింగ్ ఇలాంటివి పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బర్జాయినింగ్ అవుద్ది, ఎక్కువ పెరగడం వల్ల ఇక్కడ ఉద్యోగిత పెరిగిద్ది అనమాట. అంటే అమెరికా టారిఫ్ని బ్లంట్ చేయడానికి, అంటే ఏదో ట్రంప్ విధించిన టారిఫ్ని నెగిటివ్ చేయడానికి మోడీ అవలంబించిన విధానమే ఈ రూపీ డెప్రిషియేషన్. మనం కావాలంటే పెంచుతారు, అదేం కాదు. ఇప్పుడు ఇండియా ట్రేడ్ డీల్ అయిన తర్వాత మళ్ళీ రూపీ విలువ పెంచుద్ది, ఏమీ కాదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ముఖ్యంగా ఆగ్రో ప్రాసెసింగ్ అని, ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్స్, జ్యువెలరీ విలువలన్నీ పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఇండియాకి పంపించే $120 బిలియన్ రెమిటెన్సెస్ వస్తాయి, డాలర్ రూపంలో వస్తాయి. డాలర్ ఎక్కువ ఉండడం వల్ల మనం అక్కడ చాలా జాగ్రత్తగా చేస్తాం అనమాట. కానీ ఈ మధ్యన రూపీ విలువ ఎందుకు పడిపోతుందంటే ముఖ్యంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోయినాయి అనమాట, అందువల్ల ప్రెజర్ ఉంది. తర్వాత ఇంపోర్టర్స్ నుంచి డాలర్ డిమాండ్ ఎక్కువైంది, అందువల్ల రూపీ విలువ పడిపోతుంది. ఆర్బీఐ ఇంకా ఇన్వాల్వ్ అవుతలేదు, ఎందుకంటే రూపీ విలువ తగ్గితే భారతదేశానికి మంచిది ప్రస్తుతం. ఎందుకు అంటే ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ, అంటే ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ధరలు, వడ్డీ రేట్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గ్రోత్ రేటు, ఇవన్నీ చూస్తారు. ఏది ట్రేడ్ డెఫిషిట్, ఫిస్కల్ డెఫిషిట్ అని, ఇవన్నిట్లో మనం భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉందండి. విదేశీ అప్పులు జీడిపిలో పర్సెంటేజ్ మనం అదుపులో ఉందన్నమాట. కాబట్టి చాలా స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఇప్పుడు IMF ప్రకారం. కాబట్టి రూపీ విలువ పడిపోతుందంటే అది నెగిటివ్ అనుకోకూడదు, రూపీకి అవమానం కాదు, డాలర్తో సమానం చేస్తున్నాం. అక్కడ గ్రోత్ రేట్ పెంచుతాం, 7.5% గ్రోత్ రేట్, హయ్యెస్ట్ గ్రోత్ రేట్. ఎందుకంటే ఆ ట్రంప్ మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన దాన్ని రూపీ విలువ అటు ఇటు సర్ది చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తూ గ్లోబల్ ఎకానమీలో నిలబడిపోతున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఒకప్పుడు 2014లో మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని తిట్టారు రూపీ విలువ పడిపోతుందేనండి, అప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు పడింది నిజంగా. కానీ ఇప్పుడు పడగొట్టేదే ద్రవ్య కోశ విధానాలు, కాన్షియస్గా పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గౌక్కును పడనివ్వరండి డాలర్. ఆర్బీఐ చాలా అలర్ట్గా ఉంది, అదే చెప్తున్నారు ఆర్బీఐ గవర్నర్. కాబట్టి అందుకే రాహుల్ గాంధీ గారు ఇది పొలిటికల్ ఇష్యూ చేయలేదు. మోడీ అవలంబించిన ఒక ఆర్థిక దౌత్య విధానంలో ఇప్పుడు ద్రవ్య విధానం, ఏది మానిటరీ పాలసీ అనేది ఒక భాగమైంది. దీనివల్ల కొంత నష్టం జరిగింది, మన ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతుంది, పెట్రోలియం ప్రొడక్ట్స్ కాస్ట్ పెరుగుతుంది, గోల్డ్ ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, కొన్ని రంగాలు దెబ్బతింటాయి. కానీ ప్రయోజనాలే ఎక్కువ. EU ట్రేడ్ డీల్ కుదిరితే ఆర్థిక వ్యవస్థ చక్కబడిన తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేస్తారు. కాబట్టి నో ప్రాబ్లం. బట్ రూపీ డమాల్ అనేది ఇంకా ఈ సంవత్సరంలో కూడా కొనసాగిద్ది. ఈ సంవత్సరం ఎండింగ్కి అది $100 బ్రీచ్ చేస్తుంది, అంటే $1 ఈక్వల్ టు $100 కూడా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.